జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, టెంపర్ సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు, ఏది నా పేరు దయ్యా నాకు లేనిది అది అనేసి. ఆ విధంగా దయ్యా నాయక్ ఈ పేరు చెప్తే చాలు ముంబైలో అండర్ వరల్డ్కు హడలన్నమాట. ముంబై అండర్ వరల్డ్ను నిజంగా ఉచ్చబోసుకునేటట్టు చేసినటువంటి రియల్ హీరో ఈ దయానాయక్. ఈ దయానాయక్ గురించి మనకు తెలియదు, కానీ ఈ దయానాయక్ పేరు మహారాష్ట్రలో తెలియని వాళ్ళు ఉండరంటే ఆశ్చర్యమేలా. ఈ దయానాయక్ పేరు ఎంత ఫేమస్ అయిపోయిందంటే, మీరు మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సిఐడి సీరియల్ను చూసారా మీరు? అందులోని సీనియర్ పోలీస్ ఆఫీసర్ పేరు వచ్చేసి దయా అనమాట. ఈ సీరియల్లో డైనమిక్ గా పనిచేసేటటువంటి ఒక సిఐడి ఇన్స్పెక్టర్ కు ఏరి కోరి దయా అని పేరు పెట్టారు. ఇక ఈ దయా గురించి నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్తా. ఈ దయానాయక్ది కర్ణాటకలోని ఉడిపి జిల్లా అనమాట. ఈ దయానాయక్ పుట్టింది కర్ణాటకలో అయినా కూడా పెరిగింది, అదే విధంగా చదువుకునేది అంతా కూడా ముంబైలోనే. ఇక దయానాయక్ చిన్నప్పటి నుంచి బాగా డైనమిక్ గా ఉంటా ఉన్నాడంట. అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతూ ఉన్నాడు. అయితే దయానాయక్లో ఉన్నటువంటి ఈ పోరాట పటిమను చూసి ఒక ముంబై పోలీసు విభాగానికి చెందినటువంటి సిఐఏ ఈ దయానాయక్ను అన్ని విధాలుగా తీర్చిదిద్ది పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చాడు. చూడండి, ఒక అద్భుతమైన పని చేసినాడు ఆయన. ఇక మన దయానాయక్ గారు 1995లో ఈ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అయినాడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో అంటే 1990 దశకాల్లో ముంబైలో ఈ అండర్ వరల్డ్ గ్యాంగులు రెచ్చిపోతా ఉన్నాయి. ముఖ్యంగా చోటా షకీలు, చోటా రాజను, దావుద్ ఇబ్రహీం వంటి ఈ అండర్ వరల్డ్ డాన్లతో ముంబై నగరం అంతా కూడా నరకం అంటే ఏంటో చూస్తామనేది. సరిగ్గా ఆ సమయంలోనే మన దయానాయక్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గా ఈ ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అడుగుపెట్టారు. అంతే, ఇక దయానాయక్ గారి వేట అయితే ప్రారంభమైంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టినటువంటి నెల రోజుల్లోనే చోటా రాజన్ కు సంబంధించినటువంటి 2 గ్యాంగ్స్టర్లను ఎన్కౌంటర్ చేసి పారేశాడు. ఆ దెబ్బతో దయానాయక్ పేరు మారు మోగిపోయిందంటే డిపార్ట్మెంట్ లోనే కాకుండా మహారాష్ట్ర మొత్తంలో దయానాయక్ ఒక హీరోలా అయిపోయినాడు అనమాట. హీరో లాగేది హీరోనే, ఏ మామూలు విషయం అదే. ఇకపోతే ఈ అండర్ వరల్డ్ గ్యాంగుల కోసం దయానాయక్ ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, అచ్చం అదే మారినే. అంతే, ఇక నెలకు ఒక గ్యాంగ్ను ఎన్కౌంటర్ చేస్తా పోయినాడు అనమాట. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలా, బాలీవుడ్ లో ఈ అండర్ వరల్డ్ గురించి చాలా సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, ఎవరు, రామ్ గోపాల్ వర్మ. ఆయన కూడా హిందీలో ఈ అండర్ వరల్డ్ సంబంధించి చాలా సినిమాలే తీశాడు. ఈ సినిమాల్లో చాలా వాటికి ఆదర్శం ఈ దయానాయకే. దయానాయక్ చేసేటువంటి ఎన్కౌంటర్లని చాలా వరకు సినిమాలుగా రూపొందించారు. ఈ విధంగా 1, 2, 3, 4 ఏకంగా 80 గ్యాంగులను ఎన్కౌంటర్ చేసి పారేశారు. ఆ సమయంలోనే కేంద్రంలో మన అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడింది. ఇక బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దయానాయక్ అండగా నిలబడింది. ఇక ఈ సపోర్ట్ తో దయానాయక్ అయితే మరింత రెచ్చిపోయినాడు. మామూలుగా కాదు, ఏది అదేదో అంటారు కదా, అగ్నికి గాలి గద తోడినట్టు రెచ్చిపోయినాడు అనమాట. ముంబైలో ఉన్నటువంటి సగం అండర్ వరల్డ్ గ్యాంగుల్లో తుడిచిపెట్టి పారేశాడు అనమాట. ఇక ఆ తర్వాత కేంద్రంలో మళ్ళీ దరిద్రం కొద్దీ, దౌర్భాగ్యం కొద్దీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏర్పడింది. సమయం కోసం ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దయానాయక్ మీద ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆయన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేసేసింది. చూడండి, మీకు అర్థమవుతుందా ఈ ప్రభుత్వం దేనికి సపోర్టా, ఎవరికి సపోర్ట్ మీకు అర్థమవుతుంది కదా. అయితే ఈ దయానాయక్ భారతీయ జనతా పార్టీ అండగా ఉండడంతో కోర్టు ద్వారా క్లీన్ చిట్ తెచ్చుకున్నటువంటి దయానాయక్ మళ్ళీ 2012లో డ్యూటీలో జాయిన్ అయినాడు. ఇక 2014లో మహారాష్ట్రలో వచ్చినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం దయానాయక్ను సిఐగా ప్రమోట్ చేసి కొన్ని ప్రత్యేక అధికారాలను అయితే అప్పగించింది. చూడండి, స్పెషల్ పవర్స్ అనమాట. అంతేకాకుండా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఒక విభాగానికి ఏకంగా అధిపత్యం చేసేసింది. అందుకే 2015 నుంచి ఏకంగా 2020 వరకు మహారాష్ట్రలో జరిగినటువంటి టెర్రరిస్ట్ ఆపరేషన్లు అన్ని కూడా 100% సక్సెస్ అయినాయి. ఇక ఇప్పుడు మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం దయానాయక్ డబుల్ ప్రమోషన్ ఇచ్చి ఏకంగా ఏసీపీని చేసేసింది. ఈ వార్త ఇప్పుడు చాలా మందికి మన వాళ్ళకి తెలుగు తెలియదు, కానీ ఏది ఆ నేషనల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయినది అనమాట, మారు మోగిపోతుంది. అంతేకాకుండా దయానాయక్ టీం కు మరిన్ని అధికారాలను కూడా మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఈ ముంబైలోని ఈ జిహాదీ ముండా కొడకలను, అదే విధంగా వాళ్ళను సపోర్ట్ చేసే వాళ్ళను నరకానికి పార్సల్ చేయడానికి ఇప్పుడు దయానాయక్ అయితే రెడీ అవుతాడు. సరే, ఈ శుభ సందర్భంగా దయానాయక్ గారికి అదే విధంగా వాళ్ళ టీం కు మన న్యూస్ అఖండ తరఫున అయితే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నా. మొత్తానికి ముంబై నగరం అయితే స్వచ్ఛ ముంబై అయిపోవాలా. ఎవడు కూడా ఏ జిహాదీ గాడు కానీ, ఏ టెర్రరిస్ట్
కానీ ఏ గలీజు ముండాకుడికి కానీ ముంబై నగరంలో ఉండకూడదు. అలాంటి పోలీస్ అధికారులు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తే, వాళ్ళకు కూడా ఫుల్ పవర్స్ ఇస్తే మన తెలుగు రాష్ట్రాలు కూడా అదే విధంగా తయారవుతాయి. చూద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పవర్స్ మన వాళ్ళకి ఎంతమందికి ఇస్తారో, అటువంటి రోజులు ఎప్పుడు వస్తాయో. అవునా కాదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.